హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ అగైన్ విత్ మై బర్త్డే వ్లాగ్. హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే రోజు రికార్డ్ చేసింది. సో ఇలా మార్నింగే నేను, జున్ను అండ్ మా ఆయన ముగ్గురం కలిసి రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము ఇప్పుడే. సో ఇంకా నేను, జున్ను మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఇలా కొంచెం వీడియోస్ అయితే నేను, జున్ను తీసుకుని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను, మా హస్బెండ్ అండ్ జున్ను ముగ్గురం కలిసి మూవీకి వెళ్ళాము. ఓకే, మీరే లాస్ట్ టైటిల్ చూసేసి మూవీ నేమ్ అయితే కామెంట్ చేసేసేయండి. సో ఇంకా అలా బ్రేక్ టైంలో నేను, జున్ను అండ్ మా హస్బెండ్ ముగ్గురం కలిసి కొన్ని స్వీట్ అండ్ క్యూట్ మెమొరీ క్లిప్స్ అయితే తీసుకున్నాము. జున్ను చూడండి వాళ్ళ డాడీని ఎలా ఆట పట్టిస్తున్నాడో. దర్శిలో ఈ హాల్ కొత్తగా పెట్టారు, చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ షో కాబట్టి అంత రష్ కూడా లేదు ఎక్కువ. సో మేమైతే మూవీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అలా ఎంజాయ్ చేసాం మేమైతే ముగ్గురం. జున్నుతో అయితే నాకు ఫుల్ టైంపాస్ అయిపోయింది. ఇంకా అలా మూవీని అయితే మెయిన్గా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీరే చెప్పేసేయండి మేము ఏ మూవీకి వెళ్ళామో కామెంట్లో. ఆబ్వియస్లీ తెలుస్తుంది, నేను లాస్ట్లో కొంచెం క్లిప్ యాడ్ చేస్తాను. ఇంకా బ్రేక్ టైంలో కొంచెం అలా పాప్కార్న్ తెచ్చుకొని అయితే ఎంజాయ్ చేసాము. సో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది ఆ క్లిప్ చూసిన వెంబటే ఏ మూవీ అనేసి. సో ఇంకా ఈవినింగ్ అలా మేము ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఆఫ్టర్నూన్ లంచ్ క్లిప్ అయితే నేను యాడ్ చేయలేకపోయాను. నేను వీడియో అసలు తీయలేదు మెయిన్గా చెప్పాలంటే. కొంచెం స్పెషల్గా ఆ రోజు సాటర్డే వచ్చింది, సో నో నాన్ వెజ్ కదా. ఇంకా ఇలా ఈవినింగ్ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. నాకు ప్రతిసారి నా మ్యారేజ్ డే అయినా ఎదర్ బర్త్డేస్ అయినా మెయిన్ నాకు జున్ను బర్త్డే ఫీలింగే వస్తుంది నా మైండ్లో అయితే. ఫస్ట్ మేము ముగ్గురం కేక్ కటింగ్ చేస్తుంటే, జున్నుతో అలా కేక్ కట్ చేపిస్తుంటే నా బర్త్డే లాగా అయితే అస్సలు అనిపించదు ప్రతిసారి. లాస్ట్ టైం నేను మ్యారేజ్ డే వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను కదా, సేమ్ ఆ ఫీలింగే ఉంది. సో ఇంకా అలా కేక్ కటింగ్ చేసి ఫస్ట్ జున్ను నాన్నకైతే పెట్టేశాను. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మీకు ఒక మర్చిపోయాను, ఒక విషయం చెప్పాలి కదా. నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే చేశాను కదా లాస్ట్ షార్ట్స్లో. సో ఆ అవుట్ఫిటే, ఈ ఫైనల్ అవుట్ఫిటే నేను ఇప్పుడు బర్త్డే రోజు వేసుకున్నది. సో నేను అలా సపరేట్గా క్లాత్స్ అయితే తీసేసుకొని ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫైనల్ లుక్ అయితే. ఐ లైక్డ్ ఇట్. ఇలా మమ్మీ అయితే వీడియోలో నా హెయిర్ అయితే సెట్ చేస్తుంది. మమ్మీ లవ్వే వేరు కదా, ఏదో వీడియోస్లో అయినా లేదంటే బయటకు వెళ్ళినా ఫొటోస్ అప్పుడైనా మమ్మీ మాత్రం నన్ను ఒక లుక్ వేసే ఉంటుంది. నా లుక్ ఎలా ఉంది, బాగా ఉందా లేదా అన్నట్టు. సో ఐ లవ్ మై మామ్ వెరీ మచ్. ఇంకా ఫైనల్గా ఇలా జున్నుతో అయితే పెట్టేసుకొని తర్వాత నేను, మా హస్బెండ్ అయితే ఇద్దరం కేక్ తినిపించుకున్నాము. ఈ బర్త్డే అయితే నాకు చాలా అంటే చాలా మెమొరబుల్ అండి. చాలా స్వీట్ అండ్ క్యూట్గా జరిగిపోయింది. ఇలా నా గిఫ్ట్ ఏది అంటే పాకెట్ చూస్తున్నాడు, ఏం తేలేదే అనేసి. కిడ్డింగ్. నాకు మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ కూడా నేను వచ్చే షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను, మీరే చూద్దురు. మంచి గిఫ్టే నాకు ప్రజెంట్ చేశారు నా బర్త్డేకి. ఇంకా చూసేయండి, నా ఫైనల్ అవుట్పుట్ ఇలా అయితే వచ్చింది నా డ్రెస్. ఇంకా ముగ్గురం కలిసి అలా కొంచెం క్యూట్గా జున్నుతో కూడా తీసేసుకుంటున్నాము. ఇంకా నాకు ఈ అవుట్ఫిట్ వచ్చేసి టోటల్లీ 4500 అయితే పడింది ఫుల్ స్టిచ్చింగ్ తోటి. ఫ్యాబ్రిక్ అయితే దానికి నేను ఓనీకి ఇలా లేస్ అనేది అటాచ్ చేయించుకున్నాను, కొంచెం లుక్ అనేది ఎన్హాన్స్ చేయనీకి. సో అందుకు కాస్ట్ అయితే పడింది. ఇంకా స్టిచ్చింగ్ మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం అయితే 4500 అయితే పడింది. ఇంకా ఇలా అన్నయ్యతో అయితే నేను జున్ను తీసేసుకొని ఫైనల్గా పార్టీ అంతా అయిపోయిన తర్వాత నేను, జున్నమ్మ ఫైనల్ కొంచెం టచ్అప్ వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ మెయిన్లీ నేను ఇక్కడ ఈ వీడియోలో కొంచెం రిగ్రెట్గా బాధగా కొంచెం ఫీల్ అయింది ఏంటంటే ఆ వదిన్ని మిస్ అవుతున్నాను వీడియోలో. బికాస్ తను ఆషాఢం కదా, 28th ఆ ఆషాఢంలో వదిన వచ్చేసి వాళ్ళ
అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నారు. సో నాకు ముందుగానే మా వదిన ఇలా గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు వెళ్ళే ముందు. అక్కడ చూడండి ఎంత బాగా రాసిందో, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మై మర్దల్ పిల్ల అనేసి. సో ఐ లవ్ మై వదిన అండ్ ఐ మిస్ యూ ఆల్సో. ఈ వీడియోలో మాత్రం తను కూడా ఉండింటే ఇంకొంచెం ఇంకా ఫుల్ జోష్ చేసేవాళ్ళం ఇద్దరం వీడియోస్లో మాత్రం. ఇంకా ఇలా ఫైనల్లీ నాకు వదిన అయితే నా ఫేవరెట్ అండి. రీసెంట్గా అన్నయ్య మ్యారేజ్లో ఈ పిక్ అయితే నేను మైండ్లో అనుకున్నాను ఈ ఫ్రేమ్ చేయించుకోవాలి ఈ పిక్ని అనేసి. వాళ్ళు ఫైనల్గా నాకు వదిన, నేను తనతో డిస్కస్ కూడా చేయడం ఈ పిక్ గురించి తక్కువ, తనకి ఎలా తెలిసిందో నా మైండ్లో తెలిసేస్తున్నట్టున్నాయి. ఫైనల్గా ఆ రోజు ఇచ్చేసరికి నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.